भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. జూన్ 25 ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఈ రోజే కొందరి పాలిట ఓ పీడకల, మరికొంతమందినైతే జైలు పాలు చేసింది. అది 1975 నుంచి 1977, మొత్తం 21 నెలల కాలం. నాటి ప్రధాని ఇందిరా విధించిన ఈ అత్యయిక స్థితి దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. అంతర్గత స్థితిగతుల్లోని అవకతవకల కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కారణంగా జారీ చేసిన ఎమర్జెన్సీ 1975 జూన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. అది 1977 మార్చి 21న ముగిసింది. ఈ ఉత్తర్వుతో ప్రధానికి డిక్రీ ద్వారా పాలించే అధికారం వచ్చింది. ఎన్నికలు రద్దు చేయడానికి, పౌర స్వేచ్ఛ నిలిపివేయటానికి వీలు కల్పించింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ భాగం ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థుల్లో ఎక్కువ మందిని జైల్లో పెట్టారు. అంతేకాదు, ఏకంగా పత్రికా స్వేచ్ఛకే భంగం కలిగింది. పత్రికల్లో వచ్చే ప్రతి వార్త ఆనాడు సెన్సార్ అయిందంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. 1-2 కాదు, సుమారు 1,00,000 మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైల్లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ వాసెక్టమీ, కుటుంబ నియంత్రణ అంటూ వాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రచారం నిర్వహించారు. దేశానికి అంతర్గతంగానూ బయట నుంచి గానీ ముప్పు ఉందన్న ప్రతిపాదనను ప్రధాని ఇందిర ప్రతిపాదించగా నాటి భారత రాష్ట్రపతి అంగీకరించారు. 1975 జూలై నుంచి ఆగస్టు వరకు కేబినెట్, పార్లమెంట్ రెండూ ఆమోదించాయి. భారతదేశానికి తక్షణ అవసరం దృష్ట్యా ఈ ఎమర్జెన్సీ విధింపు సరైందని అప్పటి ఇందిరా ప్రభుత్వం చెప్పింది. 1967 నుంచి 1971 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలను పూర్తి నియంత్రణలోకి తీసుకున్నారు. పార్లమెంటులో భారీ మెజార్టీ పొందారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రధాని కార్యాలయంలో కేంద్రీకరించడం ద్వారా మరింత పట్టు సాధించారు. ఆమె ఎన్నికైన కేబినెట్ సభ్యులను ముప్పుగా భావించి అవిశ్వాసం పెట్టించారు. బ్యూరోక్రసీ ఆలోచనలు విస్తృతంగా ప్రోత్సహించారు. కాంగ్రెస్లో ఇందిర తన ప్రత్యర్థులను అధిగమించి 1969లో పార్టీని జీరో సిండికేట్ నుంచి కాంగ్రెస్ 6గా విభజించారు. ఎక్కువ మంది ఎంపీలు తన వైపు ఉండేలా చేసుకున్నారు. పాత కాంగ్రెస్కు, కొత్త కాంగ్రెస్కు తేడా ఇందిర. పాత కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసేవారు. అదే ఇందిరా మార్క్ పార్టీ అంటే కేవలం ఆమె కుటుంబం పట్ల విధేయత కలిగి ఉండటమే ఆయా నాయకుల ప్రధాన అర్హతగా ఉండేది. ఓ సమయంలో ఇందిరా మోనార్కిజం ఎంతగా మారిపోయిందంటే ఆయా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కాకుండా ఆమె ఎంపిక చేసిన వారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యేవారు. అయితే ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఇంతగా హైలైట్ కావడానికి కారణం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. ఇందుకు ప్రధాన కారణం ఇందిరకు ఓ మహిళా నేతగా పబ్లిక్లో ఉన్న ఆకర్షణ. దానికి తోడు 1969 జూలైలో అనేక బ్యాంకుల జాతీయీకరణ, 1970లో ప్రైవేట్ పర్సు రద్దు వంటివి ముఖ్య పాత్ర పోషించాయి. తరచూ ఆర్డినెన్సులు జారీ చేస్తూ ప్రత్యర్థులను షాక్లకు గురిచేసేవారు. పేదలు, దళితులు, మహిళలు, మైనార్టీలే టార్గెట్గా ఆమె రాజకీయాలు నడిపేవారని కొంతమంది వాదన. దీంతో ఆమెకు బలమైన ఓటు బ్యాంక్ ఏర్పడింది. తన పరిపాలన మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నడిచేవని ఆమెను రాజకీయాల గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గరీబీ హఠావో నినాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో జనం విపరీతంగా ఆకర్షితులయ్యారు. భారీ మెజార్టీతో గెలిచారు. 518 సీట్లకు గాను 352 స్థానాల్లో కాంగ్రెస్ ఆర్ పార్టీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ ఆర్ నిజమైన కాంగ్రెస్గా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా 1971 యుద్ధంలో భారత్ బద్ధ శత్రువు పాకిస్తాన్ని ఓడించారు. ఇది గతంలో తూర్పు పాకిస్తాన్గా ఉండిన బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారితీసింది. ఆ మరుసటి నెలలో ఇందిరకు భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. తరువాతి కాలంలో ఆమెను భారత సామ్రాజ్ఞిగా ఇందిర మల్హోత్రా వంటి రచయితలు అభివర్ణించారు. ఆనాడు ఆమె ఏ స్థాయికి ఎదిగారంటే నిత్యం ఆరోపించే ప్రతిపక్ష నాయకులు కూడా ఆమెను ఒక అభినవ దుర్గతో సమానంగా ఆరాధించటం మొదలుపెట్టేంత.
అలా అలా ఇందిరాగాంధీ ప్రభ నానాటికి పెరిగిపోతూ వచ్చి చివరకు అది అతిపెద్ద నియంతృత్వం కిందకు వచ్చేసింది. చివరకు న్యాయ వ్యవస్థను సైతం తన కంట్రోల్లోకి తీసుకొచ్చే వరకు ఆమె పాలన కొనసాగింది. దీంతో ఆమెను ఇటు పత్రికా వ్యవస్థతో పాటు అటు జయప్రకాష్ నారాయణ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రావటం మొదలైంది. దీంతో కొందరు కాంగ్రెస్ లీడర్లు అత్యవసర పరిస్థితి కోసం డిమాండ్ చేశారు. డిసెంబర్ 1973, మార్చి 1974 మధ్య నవనిర్మాణ ఉద్యమం మొదలైంది. గుజరాత్ విద్యా మంత్రికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం ఇందులో అత్యంత ముఖ్యమైంది. ఇది ఆనాటి ముఖ్యమంత్రి రాజీనామాకు దారితీయటం మాత్రమే కాకుండా గుజరాత్లో రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసింది. ఇంతలో కొందరు నాయకులపై హత్యాయత్నాలు జరిగాయి. రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా బాంబు దాడితో హత్యకు గురయ్యారు. ఇవన్నీ దేశంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్యను ఎత్తిచూపాయి. వీటిపై ఇందిర సన్నిహితులు ఆమెను హెచ్చరించడం మొదలుపెట్టారు. 1974 మార్చ్, ఏప్రిల్ మధ్యకాలంలో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్రా సంఘర్ష్ సమితి నిర్వహించిన ఆందోళనకు విపరీతమైన మద్దతు లభించింది. ఇందుకు జేపీగా పిలిచే జయప్రకాష్ నారాయణ్ నేతృత్వం వహించారు. 1974 ఏప్రిల్లో పాట్నాలో జేపీ సంపూర్ణ విప్లవానికై పిలుపునిచ్చారు. విద్యార్థులు, రైతులు, ప్రజా కళా సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. భారతీయ సమాజాన్ని అహింస దిశగా పయనించాలన్న పిలుపునిచ్చారు ఆయన. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ రద్దుకు పిలుపునిచ్చారు జేపీ. ఇందుకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. నెల తర్వాత దేశంలో అతిపెద్ద యూనియన్ అయిన రైల్వే ఉద్యోగుల సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు జార్జ్ ఫెర్నాండెస్ నాయకత్వం వహించారు. ఆయన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు కూడా. ఈ సమ్మెను ఇందిరాగాంధీ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. ఇది వేలాది మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి వారి కుటుంబాలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టేలా చేసింది. మొరార్జీ దేశాయ్ అధిపతిగా, నానాజీ దేశ్ముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష్ సమితి కమిటీ ఏర్పాటు ప్రకటన చేశారు జేపీ. ప్రధాని ఇంటిని చుట్టుముట్టడం, రైళ్లు కదలకుండా చేయటం, కోర్టులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయకుండా ఈ కమిటీ సూచించింది. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిర చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఈ ఎన్నికల్లో మోసం ద్వారా ఇందిర గెలిచారని అలహాబాద్ కోర్టులో ఆమెపై కేసు వేశారు. ఇందిర తరపున నాని పాల్కీవాలా కేసు వాదించగా శాంతిభూషణ్ రాజ్ నారాయణ్ తరపున వాదించారు. ఈ సందర్భంగా ఇందిర హైకోర్టులో క్రాస్ ఎగ్జామిన్ కాగా సుమారు 5 గంటల పాటు ఆమె న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి వచ్చింది. ఒక ప్రధాని ఇలా హాజరు కావటం అదే మొదటిసారి. అప్పట్లో అదో సంచలనం. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సిన్హా ప్రధాని ఇందిర ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగంపై ఆమెను దోషిగా తీర్పునిచ్చారు. ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఆమె లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని, 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలోనూ పాల్గొనకుండా చేయాలని తీర్పునిచ్చింది. ఇందిర మద్దతుదారులు ఈ తీర్పుకు వ్యతిరేకంగా సామూహిక ప్రదర్శనలు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ఇందిర సుప్రీంలో సవాల్ చేశారు. జస్టిస్ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఎంపీగా ఇందిర హక్కులను నిలిపివేయాలని సూచించారు. అయితే అప్పీల్ పరిష్కారం అయ్యే వరకు ఆమె ప్రధానిగా కొనసాగాలని ఆదేశించారు. అయితే ఆ సమయంలో ఇందిర తాను ఎంపిక చేసిన అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీని దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిందిగా అభ్యర్థించారు. 3 గంటల్లోగా అన్ని వార్తా సంస్థల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాదు, జేపీ వంటి ఎందరో రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. ఇదంతా కేంద్ర మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరగటం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 356 ప్రయోగిస్తూ తనకు అసాధారణ అధికారాలను కల్పించుకొని పౌర హక్కులు, రాజకీయ వ్యతిరేకతపై భారీ అణచివేత ప్రారంభించారు ఇందిర. ఆ సమయంలో అరెస్ట్ అయిన వారిలో విజయరాజే సింధియా, జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, కృపలాని, జార్జ్ ఫెర్నాండెస్, అనంత్ రామ్ జైస్వాల్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ, జై కిషన్ గుప్తా, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జైపూర్ రాణి గాయత్రీదేవి, ఇలా ఎందరో నాయకులున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జమాత్ ఈ ఇస్లామీ వంటి సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలను నిషేధించారు. సిపిఎం నాయకులు అచ్యుతానందన్, జ్యోతి బసులను వారి పార్టీతో సంబంధం ఉన్న అనేక మంది ఇతరులతో పాటు అరెస్టు చేశారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా విభేదించిన కొందరు కాంగ్రెస్ నాయకులు మోహన్ ధారియా, చంద్రశేఖర్ వంటి వారు తమ ప్రభుత్వ, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత అరెస్ట్ అయి నిర్బంధంలో ఉన్నారు. డిఎంకే వంటి ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు.
అంతేకాదు తెలుగులో ఈ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన వారెవరని చూస్తే యలమంచిలి శివాజీ మొదటి వరుసలో నిలుస్తారు. ఇలా దేశమంతా ఒకానొక ఎమర్జెన్సీకి లోనై ఎన్నో భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఈ ఎమర్జెన్సీ కారణంగా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి ఎందరో లీడర్లు దేశ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. తెలుగు వారిలో యలమంచిలి శివాజీతో పాటు వెంకయ్యనాయుడు తదితరులు జైలు పాలయ్యారు. 1977 జనవరి 18న ఇందిరాగాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎందరో ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుంచి 20 వరకు జరిగాయి. జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 298 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 154 సీట్లు మాత్రమే సాధించింది. ఇందిర సైతం తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్పై రాయ్బరేలీలో ఓటమి పాలయ్యారు. ఇక జనతా పార్టీ మిత్రపక్షాలు మరో 47 సాధించడంతో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఎన్నికయ్యారు. అలా ఎమర్జెన్సీ అనే ఒక అంకానికి భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है।